ఇప్పుడు బేసిక్‌గా మీరు దెయ్యం పట్టిన వాళ్ళని చూసారా? లేదా దయ్యాన్ని ఎలా వదిలిస్తారో తెలుసా? అసలు మనిషికి దయ్యం పడితే ఆ దయ్యాన్ని వదిలించే ప్రక్రియని భూతవైద్యం అంటారు. ఈ వీడియోలో నేను మీకు చూపించే ఈ అమ్మాయికి 67 సార్లు భూతవైద్యం జరిగింది. అసలు భూతవైద్యం అంటే ఏంటి? ఒక దుష్టశక్తి ఒక మనిషి శరీరాన్ని ఎంచుకొని దానిలో చేరి ఆ శరీరాన్నే తన నివాసంగా చేసుకొని ఆ మనిషిని కొంచెం కొంచెంగా తింటూ ఉంటుంది. ఇది చాలా భయంకరమైనది. దీన్ని ఎవరూ భరించలేరు. కానీ ఒక అమ్మాయి తనకు తానుగా తన ఇష్టపూర్వకంగానే 67 సార్లు భూతవైద్యం చేయించుకుంది. అమ్మాయి దుష్టశక్తుల బారిన పడి చివరికి ఎలా చితికిపోయిందో నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒంట్లో సుమారు 6 ఆత్మలు ఉన్నాయని చెప్పి తన మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకొని 67 సార్లు భూతవైద్యం చెప్పి అమ్మాయి చనిపోయే టయానికి అమ్మాయి వయసు 23 సంవత్సరాలు మాత్రమే. అసలు అమ్మాయికి ఏం జరిగింది? అమ్మాయిలో ఉన్న ఆ 6 ఆత్మలు ఏంటివి? అమ్మాయికి 67 సార్లు భూతవైద్యం ఎందుకు చేశారు? పూర్తి వివరాలు తెలియాలంటే కింద వీడియో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి.